గుప్తమయున్నవి నీ అందే. So this is our final outfit and we are ready for the marriage. సో బయట మ్యారేజ్ అయిపోయింది, అక్షంత తలంపులు అందరూ బ్లెస్సింగ్స్ కూడా వేశారు అండ్ ఐఎమ్ మూవింగ్ అవుట్. సో ఆ తర్వాత మిగతా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా? అంటే కీప్ వాచింగ్ గైస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో మొత్తానికి అయితే స్టేజ్ రెడీ అయిపోయింది ఈవినింగ్ మ్యారేజ్కి. అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి ఒకసారి నలిగేస్తారు. సో ముందైతే పేరెంట్స్, సో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళు నలిగేస్తారు. ఆ తర్వాత ఇక రిలేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు నలిగేస్తారు. అందరూ 1 by 1 పెళ్లి కాకముందే నలుగు అనేది అక్కడ కార్యక్రమం అయితే కలిపి చేస్తారు. సో మామూలుగా తెలంగాణలో అయితే ఇలాంటి నలుగు కార్యక్రమం అనేది అబ్బాయి అమ్మాయిని ఇద్దరిని కలిపి పెళ్లి కాకముందు అయితే వేయరు. సో సపరేట్ చేస్తారు. చెప్పండి, ఏం పెట్టారు నిన్న? మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అడ్డా, సాంబార్, అంతే. చాలా బాగుంది. సరిపోయినా కడుపులో ఉంది? స్వీట్ ఏం పెట్టలే? స్వీట్ పొంగల్ పెట్టారు. మరి చెప్పలేదు, అది అడిగితే చెప్తా. థ్యాంక్ యూ. మొత్తం పని అయిపోయింది కదా, ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుద్దాం అనుకున్నాం, కానీ పని మిగిలి ఉందంటే పని చెప్పారు. అదేంటో చూడండి, చూపిస్తాను. ఇక చివరిగా మిగిలిన పని ఏంటిదంటే తాలిబొట్టు. ఒకప్పుడు ఊర్లలో ఉండే గోల్డ్ స్మిత్ వాళ్ళు ఎవరైతే పెళ్ళి అవుతుందో వాళ్ళకి వచ్చి ఇంటికి వాళ్ళే బంగారు తయారు వేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి గోల్డ్ స్మిత్ ఊళ్ళో లేరు కాబట్టి మనం వేసిన మనే బంగారం కొనుక్కొచ్చి ఎవరైతే ఇంట్లో ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటారో వాళ్ళ ఇంట్లో పెట్టేసి నైట్ నెక్స్ట్ మన ఇల్లు తీసుకొస్తాం. అదే కార్యక్రమం. ఇక ఫోటోగ్రాఫర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ సెట్ అలాగే క్రియేటివిటీని ఉపయోగించి పెళ్ళికొడుకు వేసుకున్న షూస్ కానీ అతను వేసుకునే సూట్ కానీ ప్రతిదాన్ని చాలా వెరైటీ స్టైల్గా వాటిని ఫొటోస్ దింపుతున్నారు. సో అదొక మెమరీ వాళ్ళు కూడా ఆల్బమ్ చేయాలి కాబట్టి వాళ్ళైతే ఆ విధంగా ఎడిటింగ్ రెడీ. సరే అది కాంటాక్ట్ సార్. సెట్ మీ కృపా చిత్తంలో ఆశీర్వాదకరముగా జరుగుటకు మీరు కృప చూపించి క్షేమమును అనుగ్రహించారు. మీకే స్తుతిగా మహిమలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో దీవించబడును గాక. ఆమేన్. పాస్టర్ రాజేష్ గారు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మరి 5వ అధ్యాయం 22వ వచనము నుండి చివరి వచనం వరకు చదువుగా విందుము. పెండ్లి కుమార్తె తరపు నుండి వచ్చినటువంటి అక్కడైతే ప్రేయర్ స్టార్ట్ అయింది అండ్ మెసేజ్ ఉంటుంది మ్యారేజ్కి ముందు. సో అదైతే జరుగుతుంది. ఈ గ్యాప్లో నేను రెడీ వచ్చేసా. ఇందాకైతే రెడీ అవ్వాలి. ఇప్పుడు రెడీ టచ్ అప్ సూట్ అయ్యి లెట్స్ గో. సో అరౌండ్ ఒక హాఫ్ 1 అవర్లో మెసేజ్ అయిపోతుంది, మ్యారేజ్ కూడా అయిపోతుంది. ఆ లోపు మనం వెళ్ళి రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునే లోపు మనం వెళ్ళాలి అక్కడికి. సో గైస్ లెట్స్ గెట్ రెడీ. పెళ్ళి ఎప్పుడు వచ్చేద్దాం అనుకున్నా వచ్చేసాం, లేట్ అయింది. మరి క్రేజ్ అయితే. సో గాయస్ మొత్తానికి పెళ్ళి అయిపోయింది అండ్ వీఆర్ వెయిటింగ్ టు గెట్ దమ్. వాళ్ళు కిందకి వస్తే చేతులు నక్షత్రాలు వేసి ప్లస్ చేయడం అందరూ స్టేజ్ పైన. అదే విధముగా మేనమామ చెట్లు అలా బార్కి వెళ్ళిపోమాకండి, ఇటు వెళ్ళమని చెప్పాను నేను. నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండియా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఫైనల్లీ మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చర్చ్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, మ్యారేజ్ సర్టిఫికేట్. అది క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్. సో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని మనం మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ ఇండియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ కింద మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి మ్యారేజ్ చేసుకున్నట్టు. సో అలా మనం 2 times రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన మ్యారేజ్ని అఫీషియల్గా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తుతి చేసినే పాడనా సింహపులోను కాపాడినది నీవురా జల ప్రళయములోను మ్యారేజ్ అయిపోయిన
తర్వాత అందరూ వెయిట్ చేసేది భోజనాల కోసం. సో భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. సో భోజనాలు అయితే ఎప్పటిలాగానే బాగా రైస్, ఫస్ట్ గోంగూర, తర్వాత కేసరి, తర్వాత చికెన్ కర్రీ, సాంబార్. సో ఆంధ్రలో మటన్ పెట్టడం చాలా రేర్. సో మామూలుగా అయితే తెలంగాణలో అయితే ఏ చిన్న ఫంక్షన్ పక్క మటన్ ఉండాల్సింది, కానీ ఆంధ్రలో కాదు. మొత్తానికి అయితే పిల్లలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు భోజనం టైం కాబట్టి. అలా చూడొచ్చు ఇందాక ఆర్కెస్ట్రా నడుస్తుంది కదా. సో ఆంధ్రలో మామూలుగా ప్రతి మ్యారేజ్కి మా విలేజ్లో అయితే గుర్రం తీసుకొస్తారు అబ్బాయి కోసం, ఊరేగేస్తారు గుర్రం మీద. కానీ ఈసారి మా అన్నయ్యకి అయితే అది ఏది మిస్ అయింది. సో దాని బదులు ఆర్కెస్ట్రా అండ్ డ్యాన్స్ పెట్టించారు. సో అమ్మాయిలు ఒక 4-3 వచ్చారు డ్యాన్స్ చేస్తానికి. ఆ ప్రోగ్రామ్ క్రేజీగా ఉంటుంది. ఆంధ్రలో పక్కా ఇలాంటి కార్యక్రమం ఉంటుంది, చూడండి. ఓకే, ఒక్కసారి గట్టిగా చెప్పండి పిల్లలు. yes ఓకే, ఇందాక నేను ఒక చిన్న క్వశ్చన్ రేస్ చేశాను. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సో మీ కెమిస్ట్రీ చూస్తుంటే డెఫినెట్ గా లవ్ మ్యారేజ్ అనుకుంటున్నా, బట్ చెప్పండి ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. ఓకే, లవ్ కమ్ అరేంజ్, అరేంజ్డ్ కమ్ లవ్. ఓకే, సూపర్. ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పటి వరకు మీరు లవ్ ప్రపోజ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, పెళ్లి చూపులు జరిగినాయి కదా మీకు? పెళ్లి చూపులు జరిగినాయా? ఓకే, పెళ్లి చూపుల్లో మేడం గారిని ఫస్ట్ టైం చూడగానే మీకు కలిగిన ఒక మంచి ఫీలింగ్ చెప్పండి మాకు. ఏమనిపించింది మేడం గారిని చూడగానే? ఏమనిపించింది అని చెప్పండి, నా వంట చూస్తాను. సరే చెప్పండి. ఏమనిపి పెళ్లి చేసుకోవాలనిపించిందా? ఓకే సార్, చాలా మంచివారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే చాలా స్పెషల్ గా చెప్పాలి. మీరు చెప్పే ప్రపోజల్ లో ఆ ప్రిన్సీ గారు అంటే ఇంత ప్రేమ ఉందని మేమందరం ఫీల్ అవ్వాలి. ఓకేనా? సో ఎత్తుకొని చెప్తారు, ముద్దు పెడుతూ చెప్తారు, నీల్ డౌన్ చేసి చెప్తారు. మీ ఇష్టం, చాయిస్ లాగా నీల్ డౌన్ చేస్తారా? ఓకే, ఇట్లా నా పక్కకు వచ్చేయండి. వినపడిందా? ఇంప్రెస్ అయితేనే ఫ్లవర్ తీసుకోండి. ఇంప్రెస్ కాలేదు కదా, కొంచెం ఒక చిన్న సాంగ్ పాడితే ఇంప్రెస్ అయినట్లు. రెడీ? కొంచెం క్లోజ్ ఉండండి, కొంచెం క్లోజ్ ఉండండి మేడం. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకసారి డ్యాన్స్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీరు రారా? రండి. పేరు? నేను కూడా
టు 12 ఇంకా భోజనం నడుస్తూనే కొంతమంది భోజనం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎండింగ్ వచ్చేసింది అండ్ అక్కడ కూడా కచేరీ, ఇప్పుడు పాటలు కచేరీ అయిపోయింది. సో దే ఆర్ గోయింగ్ అవుట్. ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇక చూసి ఏం చేసి అబ్బాయి చెప్తున్న తర్వాత అమ్మాయి ఏంద్ర వచ్చారు, ఎందుకు వచ్చారు? మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చానుక ఎందుకు ఎత్తుకొని ఎవరెవరు వచ్చారా? నీళ్ళు పోయినాయి సామిల్లే. సరే ఆమె కట్టా ముందు ఆమె అడుగుతుంది. ఎందుకు అడగాలి? నీళ్ళు అంటే చెప్పు. నీళ్ళే కదా నేను అడుగుతున్నావు, ఎందుకు వచ్చావు నువ్వు, ఎవరెవరు వచ్చారు? అయిపోయింది చెప్తాం, మీ పని చెప్పండి. చెవులు చెప్పుకున్నారు, మాకు వినపడలేదు. మీరు అప్పదప్ప చెవులో మాట కాదు, పెద్ద చెప్పాలి, మాకు వినపడలే. బయట
ఫైనల్లీ ఇట్స్ టైమ్ అరౌండ్ 1:30. సో మొత్తానికి అయితే బై గాడ్స్ గ్రేస్ ఎలాంటి ఆటంకం లేకుండా, వాతావరణం మంచిగా ఉండి, వర్షం పడకుండా, బ్లెస్ఫుల్గా, హ్యాపీగా, చాలా సంతోషంగా భోజన కార్యక్రమం, పెళ్లి కానీ చాలా బాగా జరిగింది. ఇంకా డ్యాన్స్ కార్యక్రమం నడుస్తూనే ఉంది. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు, చిన్నపిల్లల కిడ్స్ అక్కడ డ్యాన్స్ చేసిన స్టేజ్ పని చూడొచ్చు. ఎంత ఎనర్జీ అంటే అసలు చాలా క్రేజీగా చేశారు. అండ్ నాకైతే ఈ మ్యారేజ్లో ప్రతిదీ రిలేటివ్స్ కలుగుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్, భోజనం చాలా బాగా నచ్చింది. నేనైతే ఎంజాయ్ చేశాను. హోప్ యూ గైస్ ఆల్సో లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you so much and keep supporting me. Love you all guys. See you soon with next video.